హలో స్టూడెంట్స్, నీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అదేవిధంగా మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. సో ఈ ఉద్దేశంతోనే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ను అందిస్తున్నాను. సో ప్రీవియస్ క్లాస్లో కూడా ప్లాంట్ ఫిజియాలజీ సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అనే చాప్టర్ నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది, అందించాను కూడా. సో ఈ వీడియోలో మినరల్ న్యూట్రిషన్ అనే చాప్టర్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఫార్మర్స్ ఇన్ ఏ పర్టికులర్ రీజియన్ వర్ కన్సర్న్డ్ దట్ ద ప్రీమెచ్యూర్ yellowing ఆఫ్ లీవ్స్ ఆఫ్ ఏ పల్స్ క్రాప్ might cause decrease in the yield. Which treatment could be the most beneficial to obtain maximum seed yielding? సో ఇక్కడ ప్రీమెచ్యూర్ yellowing ఆఫ్ లీవ్స్ ఇన్ ఏ పల్స్ క్రాప్, అక్కడ ప్రీమెచ్యూరింగ్ లీఫ్ ఫాల్ అనేది జరుగుతుంది. సో అది జరగకుండా ఉండాలి అంటే ఏ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో దీనికి సంబంధించి ఐరన్ ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్లోరోఫిల్. అదేవిధంగా మెగ్నీషియం ఇట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోఫిల్. అంటే ఎందుకు చెప్తున్నామంటే ప్రీమెచ్యూర్ yellowing ఆఫ్ లీవ్స్. సో ఈ లీవ్స్ అనేవి ఎల్లో కలర్లో కన్వర్ట్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి, క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది మిస్ అయింది అక్కడ. సో దానికోసం క్లోరోఫిల్ స్ట్రక్చర్లో ప్రధానంగా పాల్గొనే ఎలిమెంట్స్ వచ్చేసి ఐరన్ మరియు మెగ్నీషియం. Iron is essential for the formation of chlorophyll, and also magnesium it is a constituent of the ring structure of the chlorophyll. సో ఈ రెండు లేకపోవడం వలన అది జరిగింది. సో రైట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్. సో అప్లికేషన్ ఆఫ్ ఐరన్ అండ్ మెగ్నీషియం టు ప్రమోట్ సింథసిస్ ఆఫ్ క్లోరోఫిల్. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 2, సల్ఫర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ for optimum growth and productivity in. సో సల్ఫర్ అనేది ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఫర్ ద ఆప్టిమమ్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ ఇన్. సో సల్ఫర్ దేనిలో బాగా ప్రొడక్టివిటీ ఇస్తుంది అంటే ఇక్కడ సరైన ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్, పల్స్ క్రాప్స్. పల్స్ క్రాప్స్. సో సల్ఫర్ ఉండేటువంటి అమైనో యాసిడ్స్, సో పల్స్ క్రాప్స్లో మనకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రోటీన్లు ఉన్నటువంటి ప్రోటీన్లకు అమైనో యాసిడ్స్ అవసరం. సో అమైనో యాసిడ్స్లో సల్ఫర్ ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ సిస్టీన్ అండ్ మిథియోనిన్. అండ్ ఆల్సో సల్ఫర్ ఫార్మ్స్ డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ విచ్ హెల్ప్ ఇన్ స్టెబిలైజింగ్ ద ప్రోటీన్ స్ట్రక్చర్. పల్స్ క్రాప్స్లో ప్రోటీన్సే ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి పల్స్ క్రాప్స్ అనేది సరైన ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 3, క్లోరోసిస్ ఈజ్ caused due to the deficiency of. సో క్లోరోసిస్ దేనివల్ల ఏ ఎలిమెంట్ డెఫిషియన్సీ వల్ల జరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో క్లోరోసిస్ అంటే లాస్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్. సో ఇట్ లీడ్స్ టు yellowing ఇన్ లీవ్స్. క్లోరోఫిల్ లాస్ కావడం వల్ల లీవ్స్ అనేవి ఎల్లో కలర్లోకి మారుతాయి, దాన్ని క్లోరోఫిల్ అంటాం. సో దీనికి ఇట్ ఈజ్ క్లోరోసిస్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ ఎలిమెంట్స్ సోడియం, నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్, మ్యాంగనీస్, జింక్ అండ్ మాలిబ్డినం. సో ఇక్కడ ఎన్, కే, ఎంజీ, ఎస్, ఎఫ్ఈ, ఎంఎన్, జెడ్ఎన్ అండ్ ఎంఓ వీటి డెఫిషియన్సీ వల్ల మనకు క్లోరోసిస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి మెగ్నీషియం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ప్లాంట్ రిక్వైర్స్ మెగ్నీషియం ఫర్. సో మెగ్నీషియం దేనికి అవసరము అంటే రైట్ ఆప్షన్ వచ్చేసి క్లోరోఫిల్ సింథసిస్, దట్ ఈస్ థర్డ్ వన్. సో క్లోరోఫిల్ సింథసిస్, మెగ్నీషియం ఈజ్ ఎ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోఫిల్. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్ విచ్ nodules containing filamentous
nitrogen fixing microorganism. So which of the following is a flowering plant with nodules containing filamentous nitrogen fixing microorganism? నోడ్యూల్స్ ఉన్నటువంటి నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రో ఆర్గానిజం అడిగినాడు. సో ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి క్యాజురైనా ఈక్విజిటిఫోలియా. క్యాజురైనా ఈక్విజిటిఫోలియా రూట్ నోడ్యూల్స్ కంటైన్ actinomycetes member called as Frankia. So it is also present non-legume plant Ulmus plant root nodule లో కూడా Frankia ఉంటుంది. Question number 6. About 98% of the mass of every living organism is composed of just 6 elements including carbon, hydrogen, nitrogen, ఆక్సిజన్ అండ్. సో వాటితో పాటు మిగతా ఎలిమెంట్స్ ఏవి అని అడిగినాడు. మిగతా 2 ఎలిమెంట్స్ ఏవి అంటే ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్. సో రైట్ ఆప్షన్ ఈజ్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్ ఫర్ ప్లాంట్ గ్రోత్? నాట్ అన్ ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్ కానిది అడిగినాడు. సో ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి 4th వన్. ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్ కాదు. వై? బికాజ్ కాల్షియం అనేది మ్యాక్రోన్యూట్రియంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఆన్ ద బేసిస్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ క్లోరోసిస్ ఇన్ లీవ్స్, a student inferred that this was due to the deficiency of nitrogen. This inference could be correct only if yellowing of leaves appeared first in so right option వచ్చేసి 4th one is the correct option. So on the basis of symptoms of chlorosis in leaves, క్లోరోసిస్ సంబంధించి లీవ్స్లో ఒక స్టూడెంట్ ఏం కనుగొన్నాడు అంటే డెఫిషియన్సీ ఆఫ్ నైట్రోజన్. సో అది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఓడర్ లీవ్స్లో కనిపిస్తుంది. బికాస్ నైట్రోజన్ ఈజ్ మొబైల్ ఎలిమెంట్, ఇట్స్ డెఫిషియన్సీ అపియర్ ఫస్ట్ ఇన్ ఓల్డర్ లీవ్స్ ఫాలోడ్ బై యంగ్ లీవ్స్. క్వశ్చన్ నెంబర్ 9. బోరాన్ ఈజ్ అబ్జార్బ్డ్ యాజ్, బోరాన్ను ఏ విధంగా అబ్జార్బ్ చేసుకుంటుంది? సో రైట్ ఆప్షన్ వచ్చేసి బోరేట్ అయాన్స్, BO3 3- ఆర్ B4 O7 2-. ఈ 2 రూపాల్లో తీసుకుంటుంది. ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి బోరేట్ అయాన్స్. క్వశ్చన్ నెంబర్ 10. జింక్, మాలిబ్డినం, ఐరన్, కాపర్ ఆర్, సో ఇవన్నీ ఏంటి అని అడిగినాడు. సో దీస్ ఆర్ మైక్రోన్యూట్రియంట్స్. మైక్రోన్యూట్రియంట్స్కి మన పేరే ట్రేస్ ఎలిమెంట్స్. రైట్ ఆప్షన్ ఈజ్ 1. క్వశ్చన్ నెంబర్ 11. ఇన్ రూట్ నోడ్యూల్స్ ఆఫ్ లెగ్యూమ్స్, లెగ్ హీమోగ్లోబిన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్. సో లెగ్ హీమోగ్లోబిన్ యొక్క ఇంపార్టెన్స్ అడిగినాడు. రూట్ నోడ్యూల్స్, లెగ్యూమ్ యొక్క రూట్ నోడ్యూల్స్లో లెగ్ హిమోగ్లోబిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడిగినాడు. సో ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి ఇట్ యాక్ట్ యాజ్ ఆక్సిజన్ స్కావెంజర్గా పనిచేస్తుంది. అండ్ ఇట్ ప్రొటెక్ట్ నైట్రోజనేజ్ ఎంజైమ్. క్వశ్చన్ నెంబర్ 12. బోరాన్ హెల్ప్స్ ఇన్ లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్ ఫర్. బోరాన్ అనేది ప్లాంట్స్ల యొక్క లైఫ్ సైకిల్లో ఎలా పనిచేస్తుంది? సో ఇక్కడ ఉన్న ఆప్షన్ బట్టి 3rd వన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో పొల్లెన్ గ్రెయిన్ జెర్మినేషన్లో బోరాన్ అనేది హెల్ప్ చేస్తుంది. పొల్లెన్ గ్రెయిన్ జెర్మినేషన్తో పాటు సెల్ ఎలాంగేషన్, సెల్ డిఫరెన్షియేషన్, కార్బోహైడ్రేట్ ట్రాన్స్లోకేషన్లో కూడా బోరాన్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. విచ్ వన్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్స్? కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్లో నాట్ ఎసెన్షియల్, ప్లాంట్స్కు అవసరం లేని ఎలిమెంట్ ఏంటని అడిగినాడు.
సో రైట్ ఆప్షన్ వచ్చేసి అయోడిన్. అయోడిన్ అనేది మైక్రోన్యూట్రియంట్ కాదు, మ్యాక్రోన్యూట్రియంట్ లిస్ట్లో కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. అపియరెన్స్ ఆఫ్ బ్రౌన్ స్పాట్స్ సరౌండెడ్ బై క్లోరోటిక్ వెయిన్స్ ఈజ్ ఏ ప్రామినెంట్ టాక్సిసిటీ సిమ్టమ్ ఆఫ్. ఇక్కడ టాక్సిసిటీ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడగడం జరిగింది. బ్రౌన్ స్పాట్ సరౌండెడ్ బై క్లోరోటిక్ వెయిన్స్. సో ఇది దేనివల్ల వస్తుంది అంటే రైట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్, దట్ ఈజ్ మ్యాంగనీస్ టాక్సిసిటీ. సో మ్యాంగనీస్ టాక్సిసిటీ వల్ల బ్రౌన్ స్పాట్ సరౌండెడ్ బై క్లోరోటిక్ వెయిన్స్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్ ఈజ్ సో రైట్ ఆప్షన్ వచ్చేసి పొటాషియం. పొటాషియం ఈజ్ ఏ ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్. Question number 16. In root nodules of legumes, leg hemoglobin is important because ఇందాక డిస్కస్ చేసినాం. సో రైట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, ఇట్ యాక్ట్ యాజ్ ఆక్సిజన్ స్కావెంజర్. క్వశ్చన్ నెంబర్ 17. ఏ పెయిర్ ఆఫ్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఈజ్. సో ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ యొక్క పెయిరింగ్ అడిగినాడు. సో ఇక్కడ డ్రాసిరా రఫ్లీషియా. డ్రాసిరా ఇన్సెక్టివోరస్ ప్లాంట్, బట్ రఫ్లీషియా అనేది లార్జెస్ట్ ఫ్లవర్ ఉన్నటువంటి ప్లాంట్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నాట్ వన్. నెపెంథిస్ అండ్ బ్లాడర్వర్ట్. సో 2 ఆర్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ వన్. థర్డ్ వన్ డయోనియా అండ్ విస్కమ్. డయోనియా ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్, బట్ విస్కమ్ ఈజ్ ఏ parasitic plant. వీనస్ ఫ్లైట్రాప్ అండ్ రఫ్లీషియా. సో వీనస్ ఫ్లైట్రాప్ అనేది ఇన్సెక్టివరస్ ప్లాంట్, రఫ్లీషియా అనేది లార్జెస్ట్ ఫ్లవర్ ఉన్నటువంటి ప్లాంట్. సో ఇక్కడ రైట్ ఆప్షన్ సెకండ్ వన్, నెపెంథిస్ అండ్ బ్లాడర్వర్ట్. క్వశ్చన్ నెంబర్ 18. సైమల్టేనియస్ మూమెంట్ ఆఫ్ 2 మాలిక్యూల్స్ అక్రాస్ ఏ మెంబ్రెయిన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్. సో రైట్ ఆప్షన్ వచ్చేసి సింపోర్ట్. సో 2 molecules across a membrane in the same direction, then that is called symport. Question number 19. Leguminous plants are able to fix atmospheric nitrogen through the process of symbiotic nitrogen fixation. Which one of the following statement is not correct during this process of నైట్రోజన్ ఫిక్సేషన్? సో లెగ్యూమినస్ ప్లాంట్స్ అనేవి అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని సింబయాటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ అనే ప్రాసెస్లో సాయిల్లో ఫిక్స్ చేస్తున్నాయి. అయితే ఇందులో సరైనది కారణం ఇది కింద ఇచ్చినాడు. సో ఇక్కడ ప్రాసెస్లో సరైనది కానిది, ద ఎంజైమ్ నైట్రోజనేజ్ catalyzes ద కన్వర్షన్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ టు NH3. సో దట్ ఈస్ కరెక్ట్ వన్. నైట్రోజనేజ్ ఈజ్ ఇన్సెన్సిటివ్ టు ఆక్సిజన్. సో ఇది తప్పు, రాంగ్ వన్. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ బికాస్ నైట్రోజనేజ్ ఈజ్ సెన్సిటివ్ టు ఆక్సిజన్. నైట్రోజనేజ్ ఆక్సిజన్కు సెన్సిటివ్గా పనిచేస్తుంది, కానీ ఇక్కడ ఇన్సెన్సిటివ్ అన్నాడు, కాబట్టి దట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 20. An element playing an important role in nitrogen fixation is. నైట్రోజన్ ఫిక్సేషన్లో ఇంపార్టెంట్ రోల్ చూపించే ఒక ఎలిమెంట్ అడిగినాడు. సో అందులో రైట్ ఆప్షన్ వచ్చేసి మాలిబ్డినం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మైక్రోన్యూట్రియంట్? మైక్రోన్యూట్రియంట్ కానిది ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. సో జింక్, బోరాన్, మాలిబ్డినం, మెగ్నీషియం. సో మెగ్నీషియం అనేది మైక్రోన్యూట్రియంట్, మిగతావన్నీ మైక్రోన్యూట్రియంట్సే, కాబట్టి రైట్ ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ వన్. క్వశ్చన్ నెంబర్ 22. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్? బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్లో ఇంపార్టెంట్ రోల్ చూపించే ఎలిమెంట్ ఏదని అడిగినాడు. ఇది కూడా సేమ్ క్వశ్చన్. రైట్ ఆప్షన్ ఈస్
molybdenum. Next question number 23. Most of the plants obtain or absorb nitrogen from soil in the form of, సో నైట్రోజన్ ప్లాంట్స్ ఏ రూపంలో అబ్జార్బ్ చేసుకుంటాయి? సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రేట్స్. నైట్రైట్ను అబ్జార్బ్ చేసుకోలేవు, నైట్రోజన్ గ్యాస్ను అబ్జార్బ్ చేసుకోలేవు, నైట్రిక్ యాసిడ్ని కూడా అబ్జార్బ్ చేసుకోలేవు. ఓన్లీ నైట్రేట్స్ రూపంలోనే ప్లాంట్స్ కెన్ అబ్జార్బ్ నైట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 24. The limiting factor in nitrification of soil is, so the limiting factor in nitrification of soil is, సో సాయిల్ సంబంధించిన లిమిటింగ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. దట్ ఈస్ ఫస్ట్ వన్, సాయిల్ నేచర్, దట్ ఈస్ pH. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 25. Plants obtaining food from other plants by means of hostoria are called, plants obtaining food material from other plants by means of hostoria. సో అలాంటి ప్లాంట్స్ని ఏమనొచ్చు? పారాసైట్స్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 26. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్సెక్టివరస్ ప్లాంట్? సో కింది ప్లాంట్స్లో ఇన్సెక్టివరస్ ప్లాంట్ కానిది. సో ఇక్కడ డ్రాసిరా ఇన్సెక్టివరస్ ప్లాంట్, నెపెంథిస్ ఇన్సెక్టివరస్ ప్లాంట్, ఇట్రిక్లేరియా ఇన్సెక్టివరస్ ప్లాంట్. సో కానిది మోనోట్రాపా. ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్సెక్టివరస్ ప్లాంట్. క్వశ్చన్ నెంబర్ 27. బయోట్రోఫిక్ న్యూట్రిషన్ ఈజ్ షోన్ బై, బయోట్రోఫిక్ న్యూట్రిషన్ ఈజ్ షోన్ బై, సో రైట్ ఆప్షన్ వచ్చేసి సాప్రోఫైటిక్ ప్లాంట్స్. మోనోట్రాపా ఏ సాప్రోఫైటిక్ యాంజియోస్పర్మ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. నైట్రిఫయింగ్ బ్యాక్టీరియా, నైట్రిఫయింగ్ బ్యాక్టీరియా అది ఏం చేస్తుందని అడిగినాడు. సో రైట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్, దట్ ఈస్ 2. ఇట్ ఆక్సిడైజ్ అమ్మోనియా టు నైట్రేట్స్, అమ్మోనియాను నైట్రేట్స్గా మారుస్తాయి నైట్రిఫయింగ్ బ్యాక్టీరియాలు. ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. అమ్మోనియా ముందుగా నైట్రైట్గా కన్వర్ట్ అవుతుంది, అమ్మోనియా ఆక్సిడైజ్డ్ టు నైట్రైట్ బై నైట్రోసోమోనాస్ ఆర్ నైట్రోకోకస్. అదేవిధంగా నైట్రైట్స్ కన్వర్ట్ ఇంటూ నైట్రేట్స్ బై నైట్రోబ్యాక్టర్. సో ఈ ఫైనల్గా అమ్మోనియా అనేది నైట్రేట్గా కన్వర్ట్ అవుతుంది. ఈ నైట్రేట్సే ప్లాంట్స్కు అవైలబుల్ ఫామ్లో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 29. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్? ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, వాటర్ మాలిక్యూల్ ఫోటోలైజ్ చెందడంలో పాల్గొనే ఎలిమెంట్ ఏంటి అని అడిగినాడు, ఎసెన్షియల్ ఎలిమెంట్. సో దట్ ఈస్ మ్యాంగనీస్. సో మ్యాంగనీస్తో పాటు క్లోరిన్ అలాగే కాల్షియం కూడా ఇన్వాల్వ్ అవుతాయి. మ్యాంగనీస్, క్లోరిన్, కాల్షియం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ మినరల్ ఎలిమెంట్ ఫర్ ప్లాంట్స్ వైల్ ద రిమైనింగ్ 3 ఆర్? సో రైట్ ఆప్షన్ వచ్చేసి cadmium. It is not an essential mineral element. Question number 31. Which one of the following is wrong statement? సో క్రింద వన్లో రాంగ్ స్టేట్మెంట్ ఏంటనేది ఇక్కడ ప్రశ్న. సో నైట్రోసోమోనాస్ అండ్ నైట్రోబ్యాక్టర్ ఆర్ కీమో ఆటోట్రాఫ్స్. Anabina and nostoc are capable of fixing nitrogen in free living state also. Root nodule forming nitrogen fixers live as aerobes under free living conditions. Phosphorus is a constituent of cell membranes, certain nucleic acids and all proteins. So ఇక్కడ wrong statement వచ్చేసి 1, 2, 3 correct. Fourth one is the wrong statement. So phosphorus is a constituent of cell membranes, certain proteins
ఆల్ న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ న్యూక్లియోటైడ్స్. దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ కొద్దిగా చేంజ్ చేసి ఫాస్ఫరస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్స్, సర్టెన్ న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ ఆల్ ప్రోటీన్స్ అని ఇచ్చినాడు. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. బెస్ట్ డిఫైన్డ్ ఫంక్షన్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. సో మ్యాంగనీస్ ఇందాక డిస్కస్ చేసినాం, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. సో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్లో మ్యాంగనీస్తో పాటు క్లోరిన్, కాల్షియం కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 33. ఫర్ ఇట్స్ యాక్షన్ నైట్రోజనేజ్ రిక్వైర్స్. సో నైట్రోజనేజ్కి ఏమేమి అవసరం అవుతున్నాయి అవి పనిచేయడానికి అనేది ఇక్కడ క్వశ్చన్. సో రైట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్, హై ఇన్పుట్ ఆఫ్ ఎనర్జీ. నైట్రోజన్ ఫిక్సేషన్ ఈజ్ హైలీ ఎనర్జీ కన్జ్యూమింగ్ ప్రాసెస్. వై? బికాస్ 8 ATP ఫర్ ఈచ్ NH3 ప్రొడ్యూస్డ్. సో ఇక్కడ 8 ATPs అవసరం అవుతాయి ఒక అమోనియా ఫామ్ కావడానికి. క్వశ్చన్ నెంబర్ 34. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. కరెక్ట్గా మ్యాచ్ అనేది ఏంటంటే ఇక్కడ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్. సో ATP తీసుకుంటుందా అంటే లేదు. సింప్లాస్ట్ త్రో ప్లాస్మా డెస్మటా. సో ఇక్కడ సెకండ్ వన్ కరెక్ట్. పొటాషియం రెడీలీ ఇమ్మొబిలైజేషన్. సో రాంగ్ మ్యాచింగ్. బకనే ఆఫ్ సీడ్లింగ్స్. స్కూగ్. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. స్కూగ్ బిలాంగ్స్ టు సైటోకైనిన్స్. సో సైటోకైనిన్స్ క్రిస్టలైజ్డ్ బై స్కూగ్. సో రైట్ స్టేట్మెంట్ వచ్చేసి రైట్ మ్యాచింగ్ వచ్చేసి సెకండ్ వన్. క్వశ్చన్ నెంబర్ 35. ద ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఆఫ్ ఫిక్సేషన్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇన్ లెగ్యూమినస్ ప్లాంట్ ఈజ్. ఫస్ట్ స్టేబుల్ ఫిక్సేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ నైట్రోజన్, దట్ ఈస్ రైట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్, NH3. క్వశ్చన్ నెంబర్ 36. డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ పొటాషియం ఆర్ విజిబుల్ ఫస్ట్ ఇన్. డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ పొటాషియం. సో ఈ రెండింటి యొక్క సిమ్టమ్స్ ముందుగా ఎక్కడ కనిపిస్తాయి? సెనసెంట్ లీవ్స్లో కనిపిస్తాయి. వై? బికాస్ దే ఆర్ మొబైల్ ఎలిమెంట్స్. క్వశ్చన్ నెంబర్ 37. ద ఆక్సిజన్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ comes from water molecules. Which one of the following pairs of elements is involved in this reaction? So oxygen evolved from during photosynthesis comes from water molecules. So ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ వన్. Fourth one is the right option, that is manganese and chlorine. So manganese, chlorine and calcium. Question number 38. During biological nitrogen fixation, inactivation of nitrogenase by oxygen poisoning is prevented by. So ఇక్కడ మనకు తెలిసిన విషయమే. రైట్ ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ వన్, దట్ ఈస్ లెగ్ హిమోగ్లోబిన్. Question number 39. Minerals known to be required in large amounts of plant growth include. So right option వచ్చేసి third one, phosphorus, potassium, sulfur and calcium. So if you like this video, please subscribe and share. Click bell icon and don't forget to make a comment. Thank you.